ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. ఏంటి? కన్యాకుమారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిందా? అక్కడ నీకేం పని? అందరి ముందు ఎట్టా దొరికేసానేంద్ర దేవుడా. ఇవాళ నా టైం అస్సలు బాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పి తప్పించుకోవాలా? ఏందమ్మేది? నువ్వేమో రైల్వే స్టేషన్కి వెళ్ళున్నాను అని అంటున్నావో, ఆ అమ్మేమో నువ్వు పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తా ఉంటే చూసానని మాట్లాడుతా ఉండదు. మీ ఇద్దరిలో ఎవరు చెప్పేది నమ్మాలా? మాట్లాడవేంటి కన్యాకుమారి? అలా మౌనంగా ఉన్నావే? నన్ను కిడ్నాప్ కేసులో ఇరికించాలని చూస్తావా? ఇప్పుడు నువ్వే ఇరుక్కుపోయావు. ఎలా బయటపడతావో నేను చూస్తాను. అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళున్నావమే? ఏదైనా కేసు పని మీద వెళ్లారేమో. నిజమే సింధు, ఎవరైనా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు? ఒకళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్తారు, పోలీసులు విచారణకు పిలిస్తే వెళ్తారు. ఈ రెండిట్లో కన్యాకుమారి గారు ఏ పని మీద వెళ్లారో మరి. అసలే పేకల్లోతు మునిగిపోయి ఉన్నాను. మీ మాటలతో నన్ను పూర్తిగా ముంసేమాకండి. కొంపదీసి రిషి శశిని ఎత్తికెళ్లిన ఆ కిడ్నాపర్స్ ఎక్కడున్నారో చెప్పటానికి పోలీసులు నిన్ను స్టేషన్కి పిలిపించారా? ఎవ్వరూ నన్ను వదిలిపెట్టడం లేదు. అందరూ నన్ను తలా వైపు నుంచి వాయించేస్తా ఉండారు. ఎలా కవర్ చేయాలి ఇప్పుడు? కిడ్నాపర్సా? వాళ్ళ గురించి చెప్పడానికి నన్నెందుకు పోలీస్ స్టేషన్ రమ్మంటారు? ఆ విషయంలో అయితే కేసు పెట్టిన మిమ్మల్నో లేక యష్ బాబునో, అది కాకపోతే ఎదురు కేసు పెట్టిన సింధునో పిలుస్తారు. మరి ఎందుకోసం వెళ్ళుండవమే? వేరే పనుండి వెళ్ళానులేమ్మే. అవన్నీ ఇప్పుడెందుకు? వదిలే. అదేంటి కన్యాకుమారి గారు, ఇందాకేమో నేను వెళ్ళలేదు అన్నారు, ఇప్పుడేమో వేరే పని మీద వెళ్ళాను అంటున్నారు. మీ మాటలు చాలా తేడాగా ఉన్నాయండి. నాకు అదే అనుమానం వస్తోంది సింధు. అనుమానం పేరుతో నన్ను ఆడుకుంటున్నారు మీరు. కన్యాకుమారి, అసలు విషయం చెప్తావా లేక నువ్వు వెళ్ళిన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగిందేంటో తెలుసుకోమంటావా? అమ్మో, ఫోన్ చేసి కనుక్కుంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. వదినా, అదేం లేదు వదినా. ఆ రోజు పిల్లకాయలు కనపడకుండా పోయినప్పుడు మనందరం పోలీస్ స్టేషన్కి పోయి ఉండాం కదా. అవును. అప్పుడు పోలీస్ స్టేషన్లో నా బంగారు పొంగరం జారి పడిపోయి ఉండాది. అప్పుడు ఎస్ఐ గారికి చెప్పుండాను కాస్త వెతికి పెట్టమని. ఆ ఉంగరం గురించి తెలుసుకుందామని స్టేషన్కి పోయి ఉండాను వదినా. మరి అది చెప్పడానికి ఎందుకింత కంగారు పడుతున్నావు? పోలీసుల్ని చూస్తే కొంతమందికి చెమటలు పట్టడం, కంగారు పడ్డం అదొక వీక్నెస్ లేండి. అంతే కదా కన్యాకుమారి గారు? అంతే అంతే, బాగా చెప్పుండావమ్మే. అసలు ఈ పోలీస్ స్టేషన్ అన్నా రైల్వే స్టేషన్ అన్నా నాకు పెద్దగా పడవు. కాసేపు రెస్ట్ తీసుకుంటారే గాని నాకు ఈ కంగారు తగ్గదు. వస్తాను వదినా. సింధు, నువ్వు కన్యాకుమారి గారి గురించి చెప్పినప్పుడు నాకు పెద్దగా నమ్మకం కుదరలేదు. పిల్లల్ని ఎత్తుకెళ్ళి దాచిపెట్టాల్సిన అవసరం తనకి సంధ్యకి ఏముంటుందిలే అనుకున్నాను.
ఇందాక కన్యాకుమారి మాట తీరు ప్రవర్తన చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. నీ అనుమానమే నిజం అనిపిస్తోంది. లేకపోతే ఆవిడెందుకంత కంగారు పడుతుంది? ఖచ్చితంగా పిల్లల కిడ్నాప్కి తనకి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ఈ విషయం యష్కి దమయంతికి చెప్పొచ్చు కదమ్మా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ పిల్లలకే ప్రమాదం తీసుకొచ్చే మనిషి గురించి వాళ్ళకి తెలిస్తే జాగ్రత్త పడతారు కదా. నేను చెప్పినా వాళ్ళు నమ్మరండి. సాక్ష్యాలు అడుగుతారు. నిరూపించడానికి నా దగ్గర ఏ ఆధారాలు లేవు. మరి కన్యాకుమారి గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుందమ్మా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ అందరూ నాకు వ్యతిరేకంగానే ఉన్నారు. నేను చెప్పినా అది తిరిగి నాకే ప్రాబ్లం అవుతుంది. ఈ విషయంలో మనం ఏం చేయలేమంటావా? చెయ్యాలి. ఏదో ఒకటి చేసి ఆమె కుట్రకోణం బయట పెట్టాలి. అందుకే తనంతట తానే నిజాన్ని ఒప్పుకునేలా గౌతంతో కలిసి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఒంటరిగానే ఈ ప్రయత్నం మొదలుపెట్టాను. తర్వాత గౌతమ్, మీరు నాకు సహాయం చేయడం వల్ల ఇది ఇంకా ఈజీ అవుతుంది. ఇంకా ఏం అయిపోలేదమ్మా సింధు. నిన్ను కిడ్నాప్ కేసులో ఇరికించి ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూసిన వాళ్ళని ఈ ఇంట్లో నుంచే వెళ్ళిపోవాలి. నా ఈ ధర్మ యుద్ధంలో గెలుస్తానని అనుకుంటున్నాను. తప్పకుండా గెలుస్తావు సింధు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడే వాళ్ళని ఆ దేవుడే కాపాడతాడు. నాకెంతో సాయం చేస్తున్నారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. నువ్వు చేసే ఈ ధర్మ యుద్ధంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఆ కన్యాకుమారికి అసలు సినిమా రేపుంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, సింధు గారిని పిలుస్తారా? సూపర్ మేడం, మీలాంటి పర్సన్ని ఇంటర్వ్యూ చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. నేను అరేంజ్ చేసుకున్న ఇంటర్వ్యూని సింధు పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుంది. పైసా ఖర్చు లేకుండా ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. సింధు విషయంలో నేను ఏదైతే జరగకూడదనుకుంటానో అదే జరుగుతుంది. హాయ్ డాడీ. హాయ్ శశి. ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారా? అవునమ్మా. ఈ రోజైనా అమ్మని బయటికి డిన్నర్కి తీసుకెళ్తున్నారా లేదా? ఈరోజు కాదు శశి, నా మూడేం బాగోలేదు. ఫుల్ అప్సెట్లో ఉన్నాను. ఇంకో రోజు ఎప్పుడైనా చూద్దాం. ప్రతిరోజు ఇలానే ఏదొక్క చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ రోజు అలా కుదరదు. మీరు అమ్మ డిన్నర్కి వెళ్ళాల్సిందే. అమ్మకి నేను మాట ఇచ్చాను డాడీ, ఈ రోజు నిన్ను తీసుకెళ్లేలా చేస్తానని. నేను మాట తప్పమంటారా? మీరు కూడా నాకు మాట ఇచ్చారు, మరి మీరు ఆ మాట తప్పుతారా? ప్లీజ్ శశి, నన్ను అర్థం చేసుకో అమ్మా. సరే మీ ఇష్టం. ఇప్పటి నుంచి నేను భోజనం మానేస్తాను. సరే సరే, ఓ పని చేద్దాం. నువ్వు, రిషి, నేను, అమ్మ అందరం కలిసి వెళ్దాం. సరేనా? అలా ఏమొద్దు పిచ్చి డాడీ. డిన్నర్కి నువ్వు అమ్మ మాత్రమే వెళ్ళాలి, అందరితో పాటు వెళ్ళకూడదు. మీరు వస్తారని అమ్మ మీకోసం ఎలా రెడీ అయిందో తెలుసా? అమ్మా అమ్మా డాడీ, అమ్మ చూడ ఎలా రెడీ అయిందో.
ఏంటి డాడీ అమ్మని అలా చూస్తున్నారు? ఏం లేదు. మీరు ఫ్రెష్ అయ్యి రండి. వెళ్ళండి డాడీ, వెళ్ళండి డాడీ, వెళ్ళండి. అమ్మా నువ్వు ఈ డ్రెస్ లో భలే ఉన్నావు. థ్యాంక్ యూ శశి. అమ్మా నువ్వు వెళ్ళి డాడీ పక్కన నిలబడు. వెళ్ళమ్మా. సూపర్గా ఉన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో. సరే మీ ఇద్దరు డిన్నర్కి బయలుదేరండి. ఏంట్రా ఈ డ్రెస్సు గెటప్? ఎక్కడికి వెళ్తున్నారు? మమ్మీ డాడీ డిన్నర్కి వెళ్తున్నారు గ్రానీ. ఏంటి డిన్నర్? డిన్నర్కి వెళ్తున్నారా? వెళ్ళరండి వెళ్ళరండి, హ్యాపీగా వెళ్ళరండి. వెళ్ళండి. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. బాయ్. దేవుడా, నా కూతురు జీవితం మలుపు తిప్పుదామని పిల్లకాయల్ని కిడ్నాప్ చేస్తే అది రివర్స్ అయ్యి నా కథ ఇలా మలుపు తిరిగి ఉండదండి. ఏంది నాకు ఈ టెన్షన్లు భయాలు? తినే తిండి వంట పట్టడం లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందా అని ప్రతి క్షణం నరకం అనుభవిస్తా ఉండాను. ఓ అబ్బా. అమ్మో, మళ్ళీ ఆ పోలీసు ఆఫీసరే కాల్ చేస్తా ఉన్నాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఒక టెన్షన్, లిఫ్ట్ చేయకపోతే ఇంకో టెన్షన్. ఎట్టారా భగవంతుడా ఇప్పుడు? హలో, కన్యాకుమారేనా? అవును సార్, నేనే. నువ్వు మళ్ళీ రేపు స్టేషన్కి రావాలి. గౌతమ్ కాల్ చేసినట్టున్నాడు. మళ్ళీ స్టేషన్ కా? దేనికి సార్? నిన్ను ఎంక్వైరీ చేయాలి. ఇవాళ చేశారు కదా సార్? అది జస్ట్ ఫస్ట్ ఫేజే, రెండో ఫేజ్ ఇంకా మిగిలే ఉంది. సార్ నాకేం తెలియదు సార్. నన్నెందుకు సార్ ప్రతిసారి పోలీస్ స్టేషన్కి పిలుస్తా ఉండారు? మాది గౌరవమైన ఫ్యామిలీ సార్.
ఈ విషయం నలుగురికి తెలిస్తే మా పరువు పోతుంది సార్. సార్ 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 మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేండి సార్. సార్ నేను చాలా అమాయకురాల్ని, చాలా మంచిదాన్ని సార్. నువ్వు అమాయకురాలివా, కిడ్నాపర్వా, మంచిదానివా, చెడ్డదానివా అన్నది నీకు నువ్వు సర్టిఫై చేసుకుంటే కుదరదు. అది మేము నిర్ణయించాలి. సార్ అసలు ఏ ఆధారంతో నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించి మరీ విచారిస్తున్నారు సార్? మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే నాకు చూపించండి, లేదా చెప్పండి. నీకు ఆధారాల గురించి ముందే చెప్తే వాటిని తారుమారు చేసి ఎస్కేప్ అవుదామనా? అదేం కాదు సార్, ఊరికే తెలుసుకుందామని. నువ్వు వయసులో పెద్దదానివి కదా అని ఇంకా ఎఫ్ఐఆర్ రాసి కేసు బుక్ చేయకుండా నిన్ను ఓన్లీ ఎంక్వైరీ చేసి తిరిగి ఇంటికి పంపిస్తున్నాను. లేదంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాణ్ణి. అరెస్టా? జైలా? అంత దూరం తెచ్చుకోకండి. ఇప్పుడు నువ్వు రాకపోతే నేనే ఇంటికి వస్తాను. వద్దు సార్, మీరు రావద్దు, నేనే వస్తాను. ఉంటాను. ఏంటి కన్యాకుమారి గారు, ఏదైనా ప్రాబ్లమా? అంత టెన్షన్ పడుతున్నారు? నేనేమైనా మీకు హెల్ప్ చేయగలనా? చెప్పండి. ఈ విషయమే నీకు తెలియకూడదు, అలాంటిది నీతో ఎలా చెప్తాను? కన్యాకుమారి గారు, ఏంటా పరధ్యానం? చెప్పండి. పరధ్యానమా పాడా? నాకు ఎలాంటి టెన్షన్ లేదు, చాలా ఫ్రీగా ఉన్నాను. ఓ, రేపు ఉంటుంది నీకు పోలీస్ స్టేషన్లో. సరే కన్యాకుమారి గారు, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంకా ఏమైనా కావాలంటే పిలవండి సార్. థ్యాంక్స్. అబ్బే, మనిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవడానికే ఈ ప్లేస్ ని నేను బుక్ చేస్తున్నాను. నైస్ ప్లేస్. ఇద్దరం ఎంత ఏకాంతంగా ఉన్నా యశ్ అప్పి మాట్లాడేంది. అప్పి ఆలోచన అంతా ఆఫీస్ వర్క్ మీదే ఉందేమో. చిన్నగా తన మూడ్ మార్చాలా? ఎట్టా? కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ, ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ, ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ, ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. సంధ్య, ఆ పాట ఆపుతావా? ఏమబ్బి, నీకు లవ్ సాంగ్స్ అంటే ఇష్టం లేదా? అలాంటిదేం లేదు. మరి ఎందుకట్ట ఆపమంటుండవు? ఇప్పుడు నా మూడేమంత బాగోలేదు. ఏమై ఉండదబ్బి? కాస్త తలనొప్పిగా ఉంది. అయ్యో అవునా,
కాస్త తలపడమంటావా? హే వద్దులే, కాసేపు ఆగితే తగ్గిపోతుంది. అభి, నా వల్ల నీకేదైనా ఇబ్బందిగా ఉండదా? లేదు, నేను కంఫర్ట్గానే ఉన్నాను. నీలాంటోళ్ళని సానా అర్థగా చూస్తాం అబ్బి. అదేంటి అలా అన్నావు? అవునబ్బి, మొదట్లో నిన్ను చూసినప్పుడు నాతో మాట్లాడేవారు కాదు. నేను దగ్గరికి వస్తే ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. అప్పుడు నాకు కాస్త సిరగ్గా ఉండేది. ఇదేంది ఈ మనిషి ఇట్ట బిహేవ్ చేస్తున్నాడేందా అని. కానీ చూడగా చూడగా ఆపేసావే? చూడగా చూడగా ఏమనిపించింది? చెప్పడానికి మాటలు రావడం లేదబ్బే. నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఫస్ట్లో నాకు భారీగా నువ్వు నటిస్తుంటే నాకు ఇరిటేషన్గా ఉండేది. కానీ తర్వాత జరిగిన పరిణామాల వల్ల నువ్వంటే అభిమానం కలిగింది. నిజంగా నువ్వు లేకుండా నా లైఫ్ని ఊహించుకోలేను సంధ్య. నువ్వే లేకపోతే పిల్లలు నేను ఏమైపోతామో అనిపించింది. యశ్ అబ్బి మంచి మూడ్లో ఉన్నాడు. నా మనసులో మాట చెప్పనికి ఇదే సరైన సమయం. అబ్బి, ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజు ఈ రోజు అవుతుందనుకుంటా. అది కూడా ప్రేమకి ఒక స్పెషల్ రోజైనా వ్యాలంటైన్స్ డే రోజు. ఇంతకీ ఏంటా విషయం? లే అబ్బి, అటు చూడబ్బి. అబ్బి, నా లైఫ్లో ఇంతవరకు నేనెవ్వరిని ఇష్టపడిందిలే, ప్రేమించను లేదు. కానీ నీతో గడిపిన ఈ కొద్ది రోజుల్లో మీరెందుకో నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలాగా ఫీలింగ్. అందుకే నువ్వంటే ఇష్టం పెరుగుండాది, నాలో ప్రేమ కలుగుండాది. ఇన్నాళ్ళు నువ్వే చెప్తావని ఎదురు చూసుండాను. కానీ నీ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అందుకే నేనే ఓపెన్ అవుతా ఉన్నాను. ఐ లవ్ యూ అబ్బి. నిజం చెప్పకపోతే చంపేస్తా. వద్దు సార్, నన్ను చంపొద్దు. నిజం చెప్పేస్తాను సార్. రిషి శశిని కిడ్నాప్ చేయించింది నేనే సార్. నీ కూతురికి యష్కి నిజంగా పెళ్లి జరిగిందా? లేదు సార్, నిజంగా పెళ్లి జరగలేదు. భారీగా నటిస్తుంది అంతే. రిషి శశి ఎవరి పిల్లలు? సింధు పిల్లలు సార్. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.